వరమతిని ఆర్త బాంధవా భవద్ఘన బోధ సమేతుడై భవత్ చరణమును పొందినట్టి విధి సర్గము సుప్తజనుండు బోధమందు అరయంగ చూచు రీతి కనును. అట్టి ముముక్షు శరణ్యమైన నీ చరణములను కృతజ్ఞుడగు సజ్జనుడు ఎట్లు తలంపక ఉండెడున్. ఈ పద్యము చాలా ముఖ్యము. దీని మూలము అంతకన్నా ముఖ్యము. ఇక్కడ ఇది యాక్చువల్‌గా ఈ పద్యం బెట్టినప్పుడే ఏమనుకుని బెట్టారో మూలంలో వ్యాసుల వారు తెలీదు గానీ, ఇది ఒక పెద్ద పరీక్ష లాంటిది. ఇక్కడి నుంచి యాక్చువల్‌గా మార్గాలు వేరైపోతాయి. ఇంత దూరము ఒకవేళ అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నా గూడా, మూలంలో ఈ పద్యానికి ఏ మూలమున్నదో వ్యాస భాగవతంలో ఈ 9వ అధ్యాయంలో 8వ శ్లోకము త్వద్దత్తయా వయునా ఇదం ఆచష్ట విశ్వం సుప్త ప్రబుద్ధః ఇవ నాథ భవత్ప్రపన్నః తస్య అపవర్గ్య శరణం తవ పాదమూలం విస్మర్యతే కృతవిదా కథం ఆర్తబంధో అని ఆయన ఈ పద్యం ఏది రాశారో ఇది పరీక్ష లాంటిది. ఇది పరీక్ష లాంటిది. ఇది అగ్ని పరీక్ష లాంటిది. ఇక్కడి దాకా వచ్చిన తర్వాత ఆ సాధకులకి మార్గాలు వేరైపోతాయి. వాళ్లకు ఈ పద్యము ఎట్లా అర్థమయ్యింది అన్న దాన్ని బట్టి వాళ్ళ మార్గము మారిపోతుంది. నేను జాగ్రత్తగా, శ్రద్ధగా, సమస్థితిలో ఉండి ఈ మూలాన్ని, దానికి పోతన గారు రాసిన అనువాదాన్ని రెండింటినీ చెప్పి ఆ మార్గాలేవో అవి ఎట్లా వేరుపడిపోతాయో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందు ఇక్కడ పోతన గారికి చెప్పిన అర్థం చెప్తాను. వరమతిని గొప్ప బుద్ధితో ఓ ఆర్త బాంధవుడా, ఆర్తులకు బంధువైన వాడా, భవత్ నీ యొక్క ఘనమైన బోధ సమేధుడై, బోధ అంటే జ్ఞానం, నీ జ్ఞానంతో కూడిన వాడై భవత్ చరణము పొంది నీ పాదాలను చేరి ఉన్నట్టి విధి అంటే బ్రహ్మదేవుడు సర్గాన్ని, ఈ సృష్టిని సుప్తజనుడు నిద్రపోయినవాడు బోధమందు అరయగ చూచు రీతిన్ మేల్కున్న తర్వాత చూసినట్టు కనును, చూస్తాడు. అటువంటి ముముక్షు శరణ్యమైన, ముముక్షువులకు శరణమైన నీ చరణాలు కృతజ్ఞుడైన సజ్జనుడు, కృతజ్ఞత కలిగి ఉన్నవాడు, సన్మార్గంలో ఉన్నవాడు, ముముక్షువులకు ఆశ్రయమైనటువంటి నీ పాదాలను ఎట్లు తలపకుండా ఉంటాడు, తలుచుకోకుండా ఎట్లా ఉంటాడు అని ఉంటుంది. ఇక్కడి నుంచి సజ్జనుడు సన్మార్గంలో ఉన్నవాడు, ఆత్మ మార్గంలో ఉన్నవాడు, కృతజ్ఞత జరుగుతున్నది ఏమి అని తెలుసుకుంటూ ఉన్నవాడు, మోక్షం కావాలన్న కోరికతో ఉన్నవాడు ఒకడు కాక, సర్గ అంటే సృష్టి చెయ్యాలన్న కోరికతో ఏదో రాత్రి నిద్రపోయిన వాడు పొద్దున్న లేచి కళ్ళు తెరవగానే ప్రపంచమంతా కనిపించినట్టు ఈ ప్రపంచాన్ని చూస్తూ ఏవో అందులో కర్మలు చేసుకుంటూ ఉన్నవాడు. వీళ్ళిద్దరూ రెండు వేరు వేరు మార్గాల్లో ఉన్నవాళ్ళు. రాత్రి పడుకున్నవాడు పొద్దున్న లేచి కళ్ళు తెరిచి చూసేసరికి ప్రపంచమంతా కనిపించినట్టు ఆ విధి బ్రహ్మదేవుడు రాత్రి పడుకుంటాడు, పొద్దున్న లేచి కళ్ళు తెరిచేసరికి మొత్తం విశ్వమంతా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇదంతా ప్రపంచ మార్గం. ముముక్షువులు ప్రపంచ మార్గంలో ఎందుకుంటారు? వీళ్ళు ఆత్మ మార్గంలో ఆపోజిట్ సైడ్ ఉంటారు. వీళ్ళు బోధం అంటే ఏమి వీళ్ళకి? దీర్ఘ సుషుప్తిలో నుంచి లేదా స్వప్నావస్థలో నుంచి బోధ వాళ్ళకి మేల్కోవడము అంటే ప్రబోధ సమయం ఎప్పుడు?
అసలు ఈ మొత్తము సృష్టి, స్థితి, లయలు లేవు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి లేదు. మొత్తం అంతా నిద్రే. ఇదంతా కలే అని ఆ కలలో నుంచి మేల్కొన్నవాడు ముముక్షువు. మోక్షం కావాలనుకున్నవాడు ఇదంతా కలగా చూస్తాడు. జరుగుతున్నదేమి అని తెలుసుకుంటూ ఉంటాడు. సన్మార్గంలో, ఆత్మ మార్గంలో ఉన్నవాడు ఆత్మను చేరుతాడు. ఆ ఆచరణ కలిగి ఉంటాడు. ఆ ఆచారము బ్రహ్మలో పరబ్రహ్మం వైపుకు చరిస్తూ ఉన్నవాడు, బ్రహ్మచర్యంలో ఉన్నవాడు, సదాచారంలో ఉన్నవాడు ఇంక అటెళ్ళిపోతాడు. వాడి మేల్కోవడం అంటే ఎట్లా? ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కలగా చూస్తూ, ఇందులో నుంచి మేల్కొని ఆత్మగా దాన్ని అవలోకనం చేస్తూ ఉన్నవాడుంటాడు వాడు. అయితే దీనికి వ్యతిరేక మార్గంలో ఎవడైతే విధి, ఇదంతా నా ప్రారబ్ధం అనుకుంటూ పొద్దున్న లేచి, కళ్ళు తెరిచి, హమ్మయ్య! ప్రపంచమంతా ఉంది. నేను కర్మలు చేస్తూ ఉంటానని చూస్తూ ఉంటాడు. ఎక్కడిదాకా? ఇక్కడ ఈ జీవభావంతో ఉన్న అహంకారంతో కర్మలు చేస్తూ అహంకర్త అని కర్తృత్వ భావంతో ఉన్నవాడి దగ్గర నుంచి మొదలుపెట్టి, అక్కడ అసలు వీటన్నింటికి మూల పురుషుడు మన బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మొదలుపెట్టి స్తంభం వరకు మొత్తం అంతా ఇదే పద్ధతిలో ఉంటారు. వీళ్ళకు సుప్తం అంటే ఏదో శరీరం పడుకొని స్థూల శరీరం నిద్రపోతుంది. తర్వాత స్థూల శరీరము నిద్ర లేస్తుంది. మళ్ళీ జాగ్రత్త స్థితిలోకొస్తుంది. ఏదో సుషుప్తి అవస్థలో నుంచో, స్వప్నావస్థలో నుంచో జాగృత అవస్థలోకి రావడం వీళ్ళకు బోధ. మేల్కోవడం. మళ్ళీ జాగృత అవస్థలో నుంచి స్వప్నావస్థలోకి వెళ్ళడము, నిద్రపోవడము. అయితే ఎవరైతే ముముక్షువులుంటారో, మునులుంటారో వాళ్ళకి ఈ 2 రాత్రే, ఈ 2 నిద్రే. ఈ విషయం మనకెట్లా తెలుస్తుంది? భగవద్గీతలోనే భగవంతుడు యా నిశా సర్వభూతాని అని ఒక శ్లోకాన్నిచ్చారు. సర్వభూతాలన్నీ రాత్రయ్యాయని పడుకుంటాయి. మొత్తం ప్రాణులు, మనుషులు అందరూ రాత్రయిందని పడుకుంటారు. అది రాత్రి అనుకుంటారు. అది నిద్ర అనుకుంటారు. కలగంటూ ఉన్నామనుకుంటారు. మళ్ళీ పొద్దునయింది లేచాము, మేల్కొన్నాము అనుకుంటారు. జాగృత అవస్థ అనుకుంటారు. అందరూ మళ్ళీ పనులు చేసుకుంటూ ఉంటారు. అయితే ఎవరైతే ప్రయత్నం మీద ఆత్మ సాధన చేస్తూ ఉంటారో వాళ్ళు ఆ మునులు మాత్రము ఇదంతా మొత్తం కలిపి ఎవడైతే రాత్రయిందని పడుకొని నిద్రపోతున్నాను, కలగంటున్నాను అనుకుని పొద్దునయిందని మేల్కున్నాను, పనులు చేస్తున్నాను అంటాడో, వాడి రాత్రి, వాడి పగలు, వాడి నిద్ర, వాడి జాగరణ, వాడి స్వప్నము, వాడి జాగృత స్థితి అన్నీ నిద్రే, అంతా కలే అని వాడు మాత్రము మేల్కొని ఉంటాడు అని భగవంతుడు ఒక శ్లోకాన్నిచ్చారు మనకు. ఆ రకంగా ఉన్నవాళ్ళు వీళ్ళు. ఇది ఈ పద్యానికి జనరల్‌గా అర్థము. అసలు మూలంలో విధి లేడు, ఇవన్నీ లేవు. మూలంలో ఏదున్నదో దాన్నక్కడే మళ్ళీ ఒకసారి చదువుకుందాము. ఓ ఆర్తబంధు త్వత్ దత్తయా నీ వల్ల ఇవ్వబడ్డ వయ్యున జ్ఞానం చేత ఆత్మ ఇచ్చే జ్ఞానం ఎప్పుడైనా ఆత్మ జ్ఞానమే ఉంటుంది. ఆత్మ జ్ఞానం చేత భవత్ప్రపన్నః నిన్ను చేరినవాడు, ఆత్మను చేరినవాడెవడుంటాడో వాడు సుప్త ప్రబుద్ధః ఇవ సుప్తము సుషుప్తిలోనో, ఏదో స్వప్నంలోనో ఉండి, నిద్రలో ఉండి, ఇంక అందులో నుంచి ప్రబుద్ధః ఇవ మేల్కొన్నవాడిలాగా ఈ విశ్వాన్ని, ఇదం విశ్వాన్ని మొత్తాన్ని ఆచష్ట ఇదంతా కలలాగా చూస్తూ ఉంటాడు. అంతకన్నా ముందు నేను రాత్రయింది పడుకున్నాను, కలగంటున్నాను, పొద్దునయింది మేల్కున్నాను, జాగృత అవస్థలో ఉన్నాను, కర్మలు చేస్తూ ఉన్నాను అన్నవాడు కాస్త, ఎప్పుడైతే నీ వయనము, నీ జ్ఞానం కలిగిందో, ఆత్మజ్ఞానం కలిగిందో, నిన్ను చేరాడో వాడు నిన్ను పొందిన తర్వాత, ఏదో కలలో నుంచి మేల్కొన్న వాడిలాగా ఈ విశ్వాన్ని కలగా చూస్తూ ఉంటాడు. దాన్నింకా నిజంగా ఉన్నది అని వాడు అనుకోడు. వాడికింక అవసరం లేదు. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత అనాత్మ అంతా, ఆ మొత్తం విశ్వమంతా సకలము, సర్వము కలలాగా చూస్తూ ఉంటాడు వాడు. ఆ రకంగా ఉన్న వాడికి ఈ అపవర్గ్య శరణము, అపవర్గం అంటే మోక్షము. దానికి ఆశ్రయమై ఉన్న నీ పాదము యొక్క మూలము, పాదం అంటే పదానికి సంబంధించింది.
పదానికి సంబంధించింది పాదము, పదానికి సంబంధించిన అర్థము. ఏదైతే పరమార్థం ఉందో దాని మూలం అసలు ఈ విశ్వానికి ఈ ఒక్క పాదంతో ఈ విశ్వం మొత్తం తయారైందని చెప్తారు. ఆ ఒక్క పాదము ఆ విశ్వమంతా ఎక్కడి నుంచొచ్చిందో దానికి మూలమేంటి అని తెలుసుకున్నవాడు, అటువంటి కృతవిత్ ఈ కృతమైన కార్య జగత్తును మొత్తాన్ని వేదనం చేసినవాడు తెలుసుకున్నవాడు, ఇంక మళ్ళీ కథం ఏ విధంగా విస్మర్యతే వాడికి విస్మరణ ఎందుకు కలుగుతుంది? అసలు ఇదంతా ఎక్కడి నుంచొచ్చిందో ఒకసారి అర్థమైందంటే, వాడు మళ్ళీ దాన్ని ఇంకెందుకు మర్చిపోతాడు? వాడికి ఇంకా స్మృతి తప్పడం అన్నది ఉండదు. వాడెప్పుడూ ఎరుకతోటే ఉంటాడు అని ఈ శ్లోకానికి అర్థం. ఇక్కడ ఎక్కడ గూడా విధి ఉన్నాడు, సృష్టి చేశాడు, మొదలైనవి ఏవీ లేవు. కానీ ఈ పద్యం ఒకవేళ చూడదలుచుకుంటే అటువంటి చూపుతో అంటే ప్రాపంచికమైన చూపుతో చూడదలుచుకున్న వాళ్లకు జాగృదవస్థ అంటే ఈ దేహానికి ఉన్న జాగృదవస్థ, దానికి ఉన్న స్వప్నావస్థ ఇంత మాత్రమే చూపేదున్నదో, ఈ జాగృదవస్థ అన్న కలను మాత్రం నిజంగా జరుగుతుంది అని చూస్తూ, స్వప్నావస్థలో ఉన్నదాన్ని మాత్రం కల అది నిజంగా జరగలేదు అని చూస్తూ ఎవరుంటారో, అటువంటి వాళ్లకు ఈ పద్యం ఒకలాగా కనిపించొచ్చు. అయితే భగవంతుడు మళ్ళీ ఆ శ్లోకం చూపిస్తాను. ఇక్కడ 2వ అధ్యాయంలో 69వ శ్లోకంలో యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతః మునేః అని ఏ సంయమి ఉన్నాడో, సంయమనం చేస్తూ ఉన్నవాడున్నాడో వాడేం చేస్తాడు? ఏదైతే సర్వ ప్రాణులకు నిశ రాత్రి, అమ్మా రాత్రి అయింది నేను పోయి పడుకుంటున్నా అని వీళ్ళందరూ పోయి పడుకొని నిద్రపోతుంటారు కదా! అందులో వాడు జాగర్తి మేల్కొనుంటాడు. అది రాత్రి, అది నిశ అని తెలుస్తూనే ఉంటుంది. యస్యాం భూతాని జాగృతి ఇంక రాత్రయింది అని పోయి పడుకున్న సర్వభూతాలు, ఆహా! తెల్లవారింది అని మొత్తం భూతాలన్నీ మేల్కొన్నాయి అనుకుంటూ అవన్నీ కర్మలు చేయడం మొదలుపెడితే, దాన్ని గూడా మన ముని నిశాగానే పశ్యతః చూస్తూ అందులో కూడా మేల్కొనే ఉంటాడు. మన మునికి, మన సంయమికి ఈ భూతాలకు రాత్రైనా, పగలైనా, అది జాగ్రత్త స్థితయినా, అది స్వప్నావస్థ అయినా రెండూ నిశాగానే చూస్తూ రెండిట్లో వాడు మేల్కొనుంటాడు అనేది జెప్పారు. ఆ రకంగా చూడగలిగిన వాళ్ళకేం తెలుస్తుందిక్కడ? నువ్విచ్చిన జ్ఞానంతో వాడు నిద్రలో నుంచి మేల్కొన్న వాడిలాగా ప్రబుద్ధత, ప్రజ్ఞానం కలిగిన వాడిలాగా ప్రజ్ఞానం కలిగి ఉన్నవాడవుతాడు గాబట్టి, మిగిలిందంతా ఈ విశ్వాన్నంతా కలగా చూస్తూ ఉంటాడు. వాడింక దాన్ని మర్చిపోయే ప్రశ్నలు ఒకసారి ఆ స్థితికి చేరినవాడు ఇంక దాన్ని మర్చిపోలేడు అని చెప్తూ ఉన్నది. ఇంత క్లియర్‌గా, ఇంత స్పష్టంగా ఉన్న విషయము. దీనికి అర్థాలు రాసేవాళ్ళు, ఈ పద్యానికి అర్థం రాసేవాళ్ళు కూడా ఉన్నారు. శ్రీధర్ల వారున్నారు. ఇంక మిగిలిన వాళ్ళు గూడా కొంతమంది దానికి ఈ పద్యానికి అర్థము ఏది రాశారో దాన్ని బట్టే పోతన గారు ఇక్కడ తెలుగులో పద్యం రాశారు. పోతన గారు ఈ పద్యాన్ని మూలంలో ఉన్న ఈ శ్లోకానికి అనుగుణంగా రాయలేదు. ఈ శ్లోకానికి మిగిలిన వాళ్ళు రాసిన అర్థాన్ని బట్టి, వేరే వాళ్ళ అర్థాన్ని బట్టి ఆయన పోతన గారు ఇక్కడ ఈ పద్యాన్ని రాసిపెట్టారు. అందుకని విషయం మారిపోయింది. ఎందుకిట్లా జరుగుతుంది అంటే ఒక గొప్ప విషయం ఉన్నది. ఒక ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. మళ్ళీ ఇదెక్కడుంది? మన చాందోగ్యోపనిషత్తులో తత్వమసి అన్న మంత్రమున్నది. ఒక మహావాక్యం. దాన్ని చూపిస్తాను. ఈ 6వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో మన చాందోగ్యోపనిషత్తులో కొంతవరకు శ్వేతకేతుకు చెప్పినంత చెప్పి, మన ఉద్దాలకుల వారు
వాళ్ళ నాన్నగారు, వాళ్ళ గురువుగారు చాలా ఎగ్జాంపుల్స్ తోటి ఒక 7, 8, 9 ఎగ్జాంపుల్స్ తోటి అసలిదంతా ఏమి అంటే కృతజ్ఞత కావాలి గదా మనకు. కృతవేత్తలమవ్వాలి. జరుగుతున్నది మనకర్థం గావాలి. కాబట్టి ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి, కావలసిన అనాత్మల గురించిన విషయం అసలు అనాత్మ అంటే ఏమి, ఏది అని చూపించి, ఆ తర్వాత ఆత్మ విషయం చెప్పవలసి వస్తుంది గదా! అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, ప్రతి చోట "స యః ఏషః అణిమ ఐతదాత్మ్యం ఇదం సర్వం తత్సత్యం" అని చెప్పి, "సా ఆత్మ తత్వమసి శ్వేతకేతో" అని ఆయన చెప్తూ వస్తాడు. ఆయన మళ్ళీ శ్వేతకేతు ఇంకా కొంచెం చెప్తారా? అని అడిగితే భగవన్ మళ్ళీ ఇంకా కొంచెం చెప్తారా? అంటే తప్పకుండా సౌమ్య తథా అట్లానే చెప్తాను అని మళ్ళీ ఆయన ఇంకా కొన్ని చెప్తారు. ప్రతి ఖండంలో మనకు తత్వమసి, తత్వమసి, తత్వమసి అనుంటుంది. ప్రతి చోట తత్వమసి. సర్వం తత్సత్యం సహ ఆత్మ తత్వమసి శ్వేతకేతో అనుంటుంది ప్రతి చోట. కాబట్టి ఎక్కడి నుంచి మనకు ఆ తత్వమసి అని మొదలైంది? ఇక్కడ అష్టమ ఖండం దగ్గర నుంచి ప్రతి ఖండానికి చివరన ఆత్మ తత్వమసి, సహ ఆత్మ తత్వమసి శ్వేతకేతో. సహ ఆత్మ తత్వమసి శ్వేతకేతో అనుంటుంది గదా! ఇప్పుడు మనకు ఎట్లా చూసే వాళ్ళకు ఇది అట్లానే అర్థమవుతుంది. దీనికి శంకర్ల వారు భాష్యం రాస్తూ సహ ఆత్మ తత్వమసి తత్ అది త్వం నువ్వే అసి అయి ఉన్నావు శ్వేతకేతు. నేను ఏది ఆత్మ అని చెప్తున్నానో అది నువ్వే శ్వేతకేతు, తత్వమసి శ్వేతకేతు అని చెప్తూ వస్తాడు. ఎన్ని సార్లు చెప్తాడో. అయితే మన ద్వైత మతం స్థాపించిన మధ్వాచార్యులు గారు ఇదే తత్వమసి శ్వేతకేతోకి భాష్యం రాస్తూ సహ ఆత్మ స్పేస్ తత్వమసి శ్వేతకేతు కాకుండా సహ ఆత్మా తత్వమసి అని కలిపి దాన్ని సవర్ణ దీర్ఘ సంధిగా విడదీసి సహ ఆత్మ అతత్వమసి శ్వేతకేతో అది ఆత్మ శ్వేతకేతు నువ్వేమో అతత్వం అది నువ్వు కాదు అని ఆయన దానికి భాష్యం రాస్తూ వచ్చారు. అందులో ఏమైనా తప్పుందంటే ఏమీ లేదు. ఎందుకు అంటే ఇక్కడ స్పేస్ పెట్టకుండా తత్వమసిని ఆత్మ అన్న పదానికి తత్వమసి అన్న పదాలను ఆత్మ అన్న పదానికి కలిపి ఆత్మ తత్వమసి అని ఒకవేళ అంటే ఆత్మ అతత్ త్వం అసి అని దాన్ని విడదీయొచ్చు. అది ఆత్మ, అది నువ్వు గాదు అని దానికి అర్థం చెప్పారాయన. కాబట్టి ఏమవుతుందంటే ఒకవేళ ఇక్కడ భగవద్గీతలో ఉన్నది మన భగవంతుడు సర్వభూతాలు నిశ అనుకుంటాయి, జాగృతి అనుకుంటాయి. మన సంయమి మాత్రం దాన్ని దీన్ని రెండింటిని నిశ అనుకొని రెండిట్లో మనవాడు మేల్కొనే ఉంటాడు అని ఏది చెప్పారో, దాన్ని అట్లా చూసే చూపు ఉన్నవాళ్లకు ఆత్మ జ్ఞానం కలిగిందంటే కల్లో నుంచి మేల్కొన్న వాడిలాగా ఈ విశ్వాన్ని కలగా చూస్తూ ఉంటాడు అని అర్థం. అదెట్లా తెలుస్తూ ఉంటుంది అంటే, అటువంటి చూపు లేకపోతే ఆత్మజ్ఞానం అన్న చూపు మన భగవంతుడు భగవద్గీతలో చెప్పిన చూపు, ఇక్కడ యానిస సర్వభూతానాం అన్న చూపు లేకపోతే, వ్యాసుల వారు ఏ ఉద్దేశంతో ఇక్కడ భాగవతంలో 9వ అధ్యాయంలో 4వ స్కందంలో 8వ శ్లోకంలో చెప్పారో అదే వ్యాసుల వారు భగవద్గీతలో భారతంలో రెండో అధ్యాయంలో 69వ శ్లోకంలో చెప్పారు. అదే వ్యాసుల వారు ఇక్కడ చెప్పారు. అదే వ్యాసుల వారు ఇక్కడ చెప్పారు. ఒకటే మాట చెప్పారు. అయితే కానీ అద్వైతం ఇష్టం లేని వాళ్లకు, తత్వమసి నచ్చని వాళ్లకు, తత్వమసి అది నువ్వే అయి ఉన్నావు అంటే అహం బ్రహ్మ అస్మి అనాలంటే ఇష్టం లేని వాళ్ళు, అది ఒప్పుకోని వాళ్ళు, వాళ్ళ మనసు ఒప్పుకోకపోతే ద్వైతంలోకి అద్వైతం కానిదంతా ద్వైతమే. ఆ ద్వైతంలోకి వెళ్ళిపోతూ ఉన్నవాళ్ళు అతత్వమసి అనే చూస్తారు దాన్ని. కాబట్టి వాళ్ళేం జెప్తారంటే దానికి అర్థము, ఇదే మన వ్యాసుల వారు చెప్పిన ఈ పద్యానికి
మూల భాగవతంలో ఉన్న పద్యానికి వాళ్ళు చెప్పే అర్థం ఎట్లుంటుందంటే, నీ చరణాలను ఆశ్రయించిన వాడు బ్రహ్మదేవుడు కూడా కళ్ళు తెరిచి చూసాడంటే సృష్టి అంతా మొదలవుతుంది. ఏదో నిద్రపోయిన వాడు మేల్కొన్నట్టు బ్రహ్మదేవుడు గూడా నిద్రబోయి, ఆయన మేల్కోగానే ప్రపంచమంతా స్టార్ట్ అవుతుంది. ఆ రకంగా ఉంటుంది అని ప్రపంచం వైపుకు వెళ్ళే చూపుతోటి ఉన్న వాళ్ళకి ఈ పద్యం గూడా రాత్రి పడుకోవడము అంటే, ఇక్కడ సర్వభూతాలు ప్రాణులన్నీ రాత్రయిందని పడుకోవడం, ప్రాణులన్నీ తెల్లవారిందని మేల్కొన్నట్టు మన బ్రహ్మదేవుడితో సహా ప్రతి వాళ్ళు అట్లనే ఉంటారు. కళ్ళు తెరిచి చూస్తే ప్రపంచం కనిపించినట్టు, కళ్ళు తెరిచి చూడగానే బ్రహ్మదేవుడికి కూడా ఈ విశ్వమంతా కనిపిస్తుంది నీ అనుగ్రహం వల్ల అని దానికి అర్థం మారిపోతుంది. నీ అనుగ్రహం, ఆత్మానుగ్రహం ఉన్నదంటే, ఆత్మాభ్యాసం ఉన్నది అంటే, కళ్ళు తెరిస్తే ఇంక విశ్వం కనిపించదు. కలలాగా కరిగిపోతుంది. మళ్ళీ విశ్వం కనిపించింది ఉన్నట్టుగా అంటే, ఇంక కలలోనే ఉన్నాము, నిద్రలో ఉన్నాము, చీకట్లో ఉన్నాము, అజ్ఞానంలో ఉన్నాము, అనాత్మలో ఉన్నాము. ఆత్మ జ్ఞానం ఇంకా కలగలేదు అని దానికి అర్థము. ఈ పద్యం దగ్గర ఆ మార్గాలు 2 విడిపోతాయి. అయితే అద్వైతం లేదా మిగిలిందంతా ద్వైతమే. ద్వైతంలో ఉన్నవాళ్ళు ఇట్లాంటి పద్యాలు రాస్తారు దానికి అర్థము. ఏకంగా వేదం జెప్పిన వాక్కుకే తత్వమసికే అతత్వమసి అని అర్థం జెప్తారు. అద్వైతంలో ఉన్నవాళ్ళు ఆ ఆత్మ నువ్వే శ్వేతకేతో తత్వమసి అని చెప్పి, యా నిశా సర్వభూతాన్ని ఏ ప్రాణులైతే రాత్రని పడుకుంటాయో, తెల్లారిందని లేస్తాయో మొత్తమంతా రాత్రే, నిద్రే, కలే. మన సంయమి ముని మాత్రం జాగరూకతతో, ఆత్మజ్ఞానంతో, మెలకువతో ఉంటాడు అని చెప్పిందేదున్నదో, అదే ఇక్కడ నీ వల్ల ఇవ్వబడ్డ జ్ఞానం. అంటే ఆత్మజ్ఞానంతోటి నిన్ను చేరినవాడు, ఆత్మను చేరినవాడు కల్లో నుంచి మేల్కొన్నట్టు విశ్వాన్ని కలగా చూస్తూ ఉంటాడు అని ఉంటుందక్కడ విషయము. దీన్ని మళ్ళీ నేను ఇంకొకసారి మూల భాగవతంలో ధ్రువోపాఖ్యానం పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చర్చిస్తున్నప్పుడు ఈ పద్యానికి ముఖ్యంగా ఇంకొకసారి అర్థం చెప్తాను. ఎందుకంటే నేను మొదటిసారి వ్యాస భాగవతం చెప్తున్న సమయంలో ఈ పద్యానికి మన భగవద్గీతలో యా నిశా సర్వభూతానాం చాందోగ్యోపనిషత్తులో తత్వమసి అని ఎట్లా ఉందో అట్లానే నేను కూడా దీనికి ఏదో మన మాండూక్యోపనిషత్తులో మొత్తం జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలన్నీ కలే. అందులో నుంచి మేల్కోవాలి అని ఏది చెప్పారో దాన్ని అనుసరించి నేను ఈ పద్యానికి అర్థం చెప్తూ వచ్చాను. అద్వైతంలో అర్థం చెప్తూ వచ్చాను. కానీ ద్వైతంలో ఇది ఎంత వేరుగా తెలుస్తూ ఉంటుందో అన్నది హైలైట్ చేసి స్పెసిఫిక్‌గా చూపించలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఎవరి మార్గాన్ని బట్టి వాళ్ళకు మీ మార్గాన్ని బట్టి మీరు అదే పద్యానికి ఈ అర్థం జూసుకోవచ్చు. లేదా అదే పద్యానికి ఈ అర్థం గూడా జూసుకోవచ్చు. మీ మనసుని, మీ బుద్ధిని, మీ శ్రద్ధని బట్టి అది గోచరిస్తూ ఉంటుంది. చెప్పవలసిన బాధ్యత ఉన్నది. నేను పూర్తిగా అద్వైత మార్గం గాబట్టి, నేను అద్వైతంలోనే జెప్తాను. ద్వైతం చూపిస్తాను ఉన్నది అని. అద్వైతం కానిది మొత్తం ఏదైనా సరే ద్వైతమే. 2 చూపిస్తాను. మీకేది గావాలంటే అది. మీ మనసుకి ఏది నచ్చితే అది పట్టుకోవచ్చు. అది విషయము.